నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆలివ్ రిడ్లే వేల మైళ్లు ప్రయాణం చేసి మన తీరానికి తరలివచ్చే సముద్ర తాబేళ్లు. తూర్పు తీరంతో ఈ అరుదైన అతిథుల బంధం ఈనాటిది కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా మన తీరమే వాటి సంతానోత్పత్తికి ఆవాసం. అయితే ఇదంతా గతం కాబోతోంది. ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్లకు ఇప్పుడు అనేక రూపాల్లో ఆపద ముంచుకొస్తోంది. ప్రకృతి మార్పులు, పర్యావరణ విధ్వంసం, మితిమీరుతున్న మానవ జోక్యం అన్నీ కలిసి అరుదైన ఈ జీవరాశికి చేటు తెస్తున్నాయి. స్వార్థంతో కొంత, నిర్లక్ష్యంతో మరికొంత నష్టం చేకూరుస్తున్నాం. ఒకప్పుడు లక్షలాది తాబేళ్ల సంతతికి జన్మనిచ్చిన తూర్పు తీరం క్రమంగా ప్రమాదకరమవుతోంది. మారిన పరిస్థితుల్లో ఆలివ్ రిడ్లే మన వాకిలికి రావడం తగ్గిపోతోంది. అంతరించిపోయే దశలో ఉన్న జీవజాతిని కాపాడుకోవడానికి ప్రజలంతా పూనుకోవాలని పర్యావరణ ప్రపంచం విజ్ఞప్తి చేస్తోంది. సముద్ర జలాల్లోని తాబేళ్లకు తీరానికి చెలిమి ఈనాటిది కాదు. వేల ఏళ్లుగా తీరం ఆవాసంగా తమ జాతి అంతరించిపోకుండా కాపాడుకుంటున్నాయి. ముఖ్యంగా తూర్పు తీరానికి సముద్రంలోని ఆలివ్ రిడ్లేకు తరాల కిందటే దోస్తీ కుదిరింది. పసిఫిక్ జలాల నుంచి, హిందూ సముద్రాల తీరాల నుంచి వేల మైళ్ల ప్రయాణం చేసి మన తీరంలో విడిది చేసే అరుదైన సముద్ర తాబేళ్లే ఆలివ్ రిడ్లేలు. లక్షల సంఖ్యలో ఒడిశాకు, పెద్ద సంఖ్యలో ఆంధ్ర తీరానికి తరలివచ్చే ఈ సముద్ర జీవాలు ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు లక్షల సంఖ్యలో తీరాన కనబడుతుండే వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తూర్పు తీరంలో ఎక్కడ చూసినా వాటి కళేబరాలే కనిపిస్తున్నాయి. భారత తీరానికి ప్రధానంగా 5 రకాల సముద్ర తాబేళ్లు వస్తుంటాయి. అందులో ముఖ్యమైనవి పెద్ద సంఖ్యలో వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. గ్రీకు భాష నుంచి వీటికి ఆ పేరొచ్చింది. వాటి శరీరంపై ఉండే పెంకు రంగు బట్టి వీటిని ఆలివ్ రిడ్లేగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లు జీవించే ఇవి 2.5 అడుగుల పొడవు, 60 కేజీల బరువు ఉంటాయి. ఉష్ణమండల, సమశీతోష్ణ మండల వాతావరణ సముద్ర జలాల్లో ఇవి జీవిస్తాయి. పసిఫిక్ తీరంతో పాటు హిందూ మహాసముద్రంలో ఎక్కువగా ఉండే వీటి సంతతి అట్లాంటిక్, కరేబియన్ తీరాల్లోనూ కొద్దిగా కనిపిస్తుంటుంది. సముద్ర తీరం నుంచి దూర ప్రాంతాల్లో సంతానోత్పత్తి ప్రక్రియ ప్రారంభించే క్రమంలో అవి మృత్యువాత పడుతున్నాయి. సముద్రంలోనే భాగస్వామిని ఎన్నుకునే ఈ తాబేళ్లు 1000 మైళ్లు ప్రయాణం చేసి తీరానికి దగ్గర్లో జతకడుతుంటాయి. కొన్నాళ్లపాటు ఒడ్డుకి దగ్గర్లో గడిపే ఆడ తాబేళ్లు తీరానికి చేరుకుని ఇసుకలో గుడ్లు పెట్టి వెళుతుంటాయి. 45 నుంచి 50 రోజుల తర్వాత వాటి నుంచి పిల్ల తాబేళ్లు సముద్రంలోకి వెళుతుంటాయి. ఇది తరతరాలుగా వస్తున్న క్రమం. ఆడ ఆలివ్ రిడ్లే తొలిసారి ఏ తీరంలో పురుడు పోసుకుంటుందో కొన్నేళ్ల తర్వాత మళ్లీ సంతానోత్పత్తికి వేల కిలోమీటర్లు ప్రయాణించైనా సరే అక్కడికే వచ్చి గుడ్లు పొదుగుతూ ఉండడం వీటి మరో ప్రత్యేకత. జీవశాస్త్రంలో ఇది అత్యంత అరుదైన విషయంగా చెప్తుంటారు శాస్త్రవేత్తలు. సంతానోత్పత్తి కోసం లక్షల సంఖ్యలో తాబేళ్లు భారత్, కోస్టారికా తీరాలకొస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఒడిశా తీరంలోని గహిర్మాత, దేవీ నదీ ముఖద్వారం, ఋషితుల్య ప్రాంతాల్లో సామూహికంగా గుడ్లు పొదుగుతుంటాయి. ఒక సీజన్లో 6 లక్షల తాబేళ్లు గుడ్లు పొదిగినట్లు గుర్తించారు. ఒడిశా తర్వాత కోస్టారికాకు ఎక్కువగా వెళుతుంటాయి. తూర్పు తీరంలో ఒడిశాలోని గంజాం జిల్లా మొదలు దిగువన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం తీరం, విశాఖ ఆర్కే బీచ్, యారాడ, తూర్పు గోదావరి జిల్లాలోని హోప్ ఐలాండ్, శాక్రిమాంటో ప్రాంతాల్లో గుడ్లు పెడుతుంటాయి. భారత తూర్పు తీరానికి ఏటా నవంబర్ చివరి వారంలో వేటి రాక మొదలవుతుంది. జనవరి, ఫిబ్రవరిలో రాత్రివేళ ఎలాంటి తీరానికి వచ్చి సురక్షిత ప్రాంతం ఎన్నుకుంటాయి. అక్కడ దాదాపు 3 అడుగుల లోతు గొయ్యి తవ్వి ఒక్కో తాబేలు 70 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. ఆ తర్వాత వాటిపై ఇసుక కప్పేస్తాయి. 45 నుంచి 50 రోజుల తర్వాత గుడ్లు నుంచి పిల్లలు బయటకొచ్చి సముద్రంలోకి వెళుతుంటాయి. తరతరాల ఈ ప్రక్రియకి ఇప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తీరం ఆర్థిక కార్యకలాపాలకు వేదికై పర్యావరణం, జీవావరణానికి తీరని హాని జరుగుతోంది.
పోర్టులు, పర్యాటకం, చమురు వెలికితీత పరిశ్రమలు ఆలివ్ రిడ్లే పరిణామ క్రమాన్ని దెబ్బతీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ఈ జలచరం ముప్పు ఎదుర్కొంటోంది. ఒక్క తీరంలోనే వీటి సంఖ్య 28% తగ్గిపోయిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. It is very important because like I said, they form a part of the larger marine ecosystem. They also are important for the nesting sites. They also they form a part of the larger food chain. So if you miss out on this flagship species, they will also impact on the larger food chain. So it is very important to conserve them for the conservation of the marine biodiversity. ఆలివ్ రిడ్లేకు ఎదురవుతున్న ప్రధాన ముప్పు చేపల బోట్ల వల్లే. సంప్రదాయ పడవలు కాస్త నేడు మరబోట్లు, ట్రాలర్లుగా మారిపోయాయి. మత్స్యకారులు కొన్ని వేల కిలోమీటర్ల దూరం, వందల మీటర్ల లోతుకు వేట సాగిస్తున్నారు. చేపల కోసం వాడే గిల్నెట్లు, ట్రాలింగ్ విధానం ఎక్కువగా చేటు తెస్తోంది. ట్యూనా చేపల కోసం వాడే హుక్కులకు తగిలి ఆలివ్ రిడ్లేలు చనిపోతున్నాయి. సంతానోత్పత్తి కోసం తీరానికి దగ్గరగా ఉపరితలంపైకి వస్తున్న సమయంలోనే ఎక్కువగా వలలకు చిక్కుతున్నాయి. సముద్రంలో పేరుకుపోతున్న చెత్త, ప్లాస్టిక్ వంటివి తాబేళ్లకు ప్రమాదకరంగా మారాయి. ఈ తాబేళ్లు నీటిలోకి చేరే ప్లాస్టిక్ సంచుల్ని జెల్లీ ఫిష్లుగా భావించి వాటిని తిని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి. సముద్రంలో ఉంటున్న పెద్ద తాబేళ్లు ఈ రకమైన ప్రమాదాలు ఎదుర్కొంటుంటే చిన్న తాబేళ్లు తీరంలో కళ్లు తెరవకుండానే చనిపోతున్నాయి. ఆడ తాబేళ్లు గుడ్లు తీరంలో పెట్టిన వెంటనే సమీపంలోని కుక్కలు, నక్కలు వంటివి తోడేస్తున్నాయి. కొన్ని రకాల కొంగలు, పక్షులకు కూడా ఈ గుడ్లు ఆహారమవుతున్నాయి. సముద్రం ఆటుపోట్లు సరిగ్గా అంచనా వేయలేక ఒక్కోసారి తాబేళ్లు తీరానికి దగ్గరలో పొదుగుతుంటాయి. అలాంటి సందర్భంలో సముద్రం ముందుకు రాగానే గుడ్లన్నీ నీటి పాలవుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు దాటుకుని కొన్ని పిల్లలు గుడ్ల నుంచి బయటికొచ్చినా వాటిని మళ్లీ ఏ కుక్కలో, పీతలో పీక్కు తింటున్నాయి. అందుకే ప్రస్తుతం ప్రతి 100 గుడ్లలో ఒక్క తాబేలు పిల్ల బయటకు రావడమే గగనంగా మారింది. ఆలివ్ రిడ్లేకి ఇదే మెయిన్ థ్రెట్ అండి. ప్లాస్టిక్ పొల్యూషన్ సీలో ఉండడం వలన ప్లాస్టిక్ కవర్లు ఏంటంటే అల్టిమేట్గా వెళ్ళేది సీలోకే వెళ్తున్నాయి. డ్రైనేజీల నుంచి అన్నిటి నుంచి నెస్టింగ్కి వస్తాయి కదండి. ఇవి నెస్టింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలు మనకు తెలిసిందే నక్కలు ఇవన్నీ, పైగా లోకల్ ఫిషర్మెన్ కొన్ని వాటిని ఫుడ్ కింద కూడా ఎగ్స్ని తింటారు. అవన్నీ రిస్క్లు అనమాట. కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు టర్టిల్ కన్జర్వేషన్కి ఆలివ్ రిడ్లేకి. తీరంలో తాబేళ్లకు ఏమాత్రం ఆటంకం కలిగినా అవి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. రణగొణ ధ్వనులు, పర్యాటకం పేరుతో పెరుగుతున్న మానవ సంచారం వంటివి వీటికి ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా సముద్ర జలాల్లో వస్తున్న మార్పుల కారణంగానూ ఇవి తీరానికి రావడం తగ్గిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట దాదాపు 1 కోటి వరకు ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ తీరాలకొచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య 8 లక్షలకు తగ్గిపోయింది. అందులో 5 లక్షలు భారత తీరానికి వస్తున్నాయి. తాబేళ్ల సంఖ్య తగ్గడం గుర్తించిన ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలు కొన్ని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో తాబేలు పిల్లల సంరక్షణ చేపడుతున్నాయి. విశాఖలోని విఎస్పీసీఏ సంస్థ, ఐక్యరాజ్య సమితి నిధులతో నడిచే తూర్పు గోదావరి నదీ ముఖద్వార జీవావరణ పరిరక్షణ సంస్థ ఈజీఆర్ఈఈ వంటివి తాబేళ్ల సంరక్షణ చేపడుతున్నాయి. ఆడ తాబేళ్లు గుడ్లు పొదిగే ప్రాంతాలు గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాల్లో పొదిగేలా చేస్తున్నారు. తీరంలోని జంతువులు, పక్షులు వాటిని తినకుండా సంరక్షిస్తున్నారు. గుడ్లు పెట్టడానికి వచ్చే సమయాల్లో జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన దగ్గర అది వచ్చి స్పొరాడిక్ నెస్టింగ్, అంటే గ్రిగేరియస్ నెస్టింగ్, గగిరిమాత, అరబాడ అట్లా లేదు. స్పొరాడిక్ నెస్టింగ్ కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ప్లాన్ చేసి ఫర్ ద లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎన్జిఓస్ అసోసియేషన్తో మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. హ్యాచరీస్ పెట్టేసి ఎక్కడెక్కడ ఎగ్స్ వల్నరబుల్ ఉండదో అది అన్నీ కంప్లీట్గా ట్రాన్స్ప్లాంట్ చేసి ఎగ్స్ టు కన్సర్వేషన్ చేసి దాన్ని హ్యాచ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తున్నాము. విశాఖ ఆర్కే బీచ్, యారాడ ప్రాంతాల్లో గతంలో పెద్ద సంఖ్యలో తాబేళ్లు గుడ్లు పొదిగేవి. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గింది. పోర్టు కార్యకలాపాలు, మానవ సంచారం అధికం కావడమే అందుకు ప్రధాన కారణం. తాబేళ్లు గుడ్లు పెట్టాలంటే వెలుతురు తక్కువగా ఉండాలి. ఒకప్పుడు విశాఖ బీచ్ రోడ్డులో సోడియం దీపాలు ఉన్నప్పుడు వెలుతురు తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎల్ఈడీ కాంతులతో రాత్రిపూట కూడా పట్టపగలుగా మారిపోవడం తాబేళ్ల రాకకు ఆటంకం అవుతుందనే వాదన ఉంది. జంతు పరిరక్షణ సంస్థలు, పర్యావరణవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటోంది. The marine turtle nesting from Orissa is gradually shifting to Andhra Pradesh, and Andhra Pradesh with 1,000 kilometers of coastline and 2 deltas, Godavari Delta and Krishna Delta, is going to become an extremely important area for marine turtles. But at the same time, the Andhra Pradesh future development programs are all based on coast-based industries, coast-based ports and coast-based development.
So it is probably the most appropriate time to think of which are the areas which are important for marine turtles and can we make those areas inviolate. ఆలివ్ రిడ్లేలు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ IUCN అత్యంత దృష్టి సారించాల్సిన జాబితాలో ఉన్నాయి. భారత వన్యప్రాణి చట్టం ప్రకారం షెడ్యూల్ 1 విభాగంలో వీటిని చేర్చారు. వీటి వేట పూర్తిగా నిషేధం. ఆ చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది. అటవీ శాఖ ప్రస్తుతం వీటి బాధ్యత చూస్తోంది. వేట విషయంలో మత్స్యకారులకు అవగాహన కల్పించాల్సిందే. ప్రజలు, పర్యాటకుల్ని ఈ విషయంలో అప్రమత్తం చేయాలి. వన్యప్రాణి చట్టాల్ని పటిష్టంగా అమలు చేయాల్సిందే. Policies are there, laws are there. I think the kind of collaboration that is required within the government and between the government and civil society, and then between those groups, and then I think scientists also have a role to play in terms of providing knowledge. Those collaborations are very important to bring about conservation. So when I say coastal development is affecting turtles, coastal development is also affecting fishermen. తీరముఖంగా ఆర్థికాభివృద్ధి అవసరమే. ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి గుడ్లు పెడతాయి. కాబట్టి తీరంలో అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. లేకపోతే కొద్ది రోజుల్లోనే అరుదైన జీవాల్ని కోల్పోవలసి వస్తుంది.